ఆదోని మండలం డోనాపురంలో దళిత సర్పంచ్ను అవమానించిన ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశం నాయకులు గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. కుల అహంకారాన్ని తట్టి లేపుతున్నట్లుగా కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలు ఉన్నాయని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు విమర్శించారు. ఆదోని మండలం పారతిలోని దానాపురం గ్రామంలో 16న సోమవారం సాయంత్రం కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనకు సంబరాలు జరుపుకుంటూ వీధుల్లో తిరుగుతూ నడి వీధిలో గుడి దగ్గర జరిగిన సభలో దళితుడైన సర్పంచ్ చంద్రశేఖర్ ను అవమానించడం బాధాకరమన్నారు. ఆ సభ దగ్గర ఎమ్మెల్యే పార్థసారథి సభను ప్రారంభించి మాట్లాడే మధ్యలో గ్రామ సర్పంచ్ ను పిలువడమైనదే అవమానించడమన్నారు. వేదికపైన సర్పంచ్ కుల ప్రస్తావన చేస్తూ ఎస్సీ కాబట్టి వేదికపైకి రాడు అని టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు గుడిసె కృష్ణమ్మ చెప్పడం, దానికి ఎలాంటి రియాక్షన్ లేకుండానే ఎమ్మెల్యే మెన్నకొండటం వివక్షను ప్రోత్సహించడం తప్ప వేరే కాదన్నారు. దళితుడైన సర్పంచ్ చంద్రశేఖర్ వేదిక దగ్గరికి వచ్చిన పైకి పిలవకుండా కిందే నిలబెట్టి మాట్లాడడం అంటరానితనాన్ని అక్షరాల పాటించిన దానికి సంకేతమన్నారు. సంవత్సరం పాలనలో ఏం సాధించారో తెలియదు కానీ రాజ్యాంగ హక్కులను గౌరవించి సాటి మనిషిని మనిషిగా చూడటాన్ని నేర్చుకోవాలని హితవు పలికారు. ఆదోని ఎమ్మెల్యే రోజువారీగా గట్టిగా మాట్లాడే వట్టి మాటలను కట్టిపెట్టి ఆదోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంటరానితనాన్ని అంతమోదించాలన్నారు. అయ్యా సర్పంచ్ నోరా అని ఒక నెల వరకున్నారా ఏమయ్యా పిసియేనా? సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం. నేరుగా నరేంద్ర మోదీ సర్పంచ్ను అవమానానికి గురి చేసినటువంటి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పైన, ఆదోని తెలుగుదేశం నాయకురాలు గుడిసె కృష్ణమ్మ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గం ఏమంటే కర్నూలు జిల్లాలో కుల వివక్షత అంటరాంతరం అనేది జటిలంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి కార్యక్రమం. 16వ తారీఖు సోమవారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజుల కాలాన్ని మేము సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి ఊరున వాడవాడిన పెద్ద ర్యాలీలు జరుపుతూ ఉన్నారు. ఆ ర్యాలీలో భాగంగానే 16వ తారీఖు ఆదోని మండలం డానాపురం అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నాటి రోడ్డులో ఒక దేవాలయం దగ్గర చెప్పినటువంటి సభలోన ఆ గ్రామ సర్పంచు జోక్యం లేకోకుండానే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం అక్కడ చేశారు. ఆ సభ జరిగే సందర్భంగా సర్పంచ్ ఏడీని అడిగారు. అడిగిన తర్వాత చంద్రశేఖర్ గారు కింద ఉన్నారు, ఆయన రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉంటుండగానే ఆయన ఎస్సీ కాబట్టి పైనకి రాడు అని చెప్పేసి తెలుగుదేశం నాయకురాలు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే సమాజంలో కుల వివక్షత అంటరాంతరాన్ని రూపుమాపాల్సినటువంటి ప్రజాప్రతినిధులే వాటిని పట్టుకొని ఏలాడుతున్నారు అని చెప్పడానికి అదొక ప్రత్యక్ష నిదర్శనంగా వీడియో సాక్ష్యాలు ఉంటా ఉన్నాయి. అంటే ఒకవైపు ఆమె ఎస్సీ రాడు అని చెప్తా ఉంటే అట్లెందుకు చెప్తారు, పైనకి రావాల్సిందే అని కదా ఎమ్మెల్యే చెప్పాల్సింది, కానీ ఆ మాట చెప్పట్లేదు. అనేక రకాల సందర్భాల్లోన గట్టిగా ఒట్టి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ఎమ్మెల్యే చేస్తూ ఉంటాడు. మేము కోరుతా ఉన్నాం, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ జటిలంగా కుల వివక్షత అంటరాంతరమైనటువంటిది కొనసాగుతూ ఉంది. మీ గట్టి మాటలేదో ఆ వివక్షత అంటరాంతరాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం పైన పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పైన ఎందుకు అట్రాసిటీ కేసు పెట్టకూడదు అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చంద్రశేఖర్ గారు అంతకుముందు వైసీపీలో ఆయన గెలిచాడు. ఆ తర్వాత ఈ బీజేపీ వచ్చిన తర్వాత నాకేమో చేస్తుందనే ఉద్దేశంతో ఆయన బీజేపీలో చేరాడు. మరి నీ పార్టీ సర్పంచ్, నీ పార్టీలో ఉండేటువంటి వాడిని దళితులు కావడం వల్ల కింద పెట్టడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలాంటి చర్యకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన, టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుడిసె కృష్ణమ్మ పైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా కలిసి వచ్చే ప్రతి దళిత సంఘాన్ని అభ్యుదయవాదులను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా